తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఇంత అంత కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. గత 2 రోజులుగా మనకి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతా ఉంది. ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గంలో జరిగినటువంటి హిందువులపై జరిగినటువంటి దాడి అనేది ప్రతి ఒక్క హిందూ బంధువులైతే ఖండిస్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. అసలు బాన్స్వాడలో అసలు ఏం జరిగింది, సో ఏ విషయంలో రాళ్ళు రువ్వుకున్నారు అనే దాని గురించి ఖచ్చితంగా చాలా డెప్త్ గా మనం మాట్లాడుకోవాలా. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు మనతో ఫోన్ ఇన్ లో అయితే రెడీ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ గా అయితే మనకి అక్కడ ఎండల లక్ష్మీనారాయణ గారు అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో గత కొన్ని రోజులుగా ఇక్కడ ఈ సోషల్ మీడియాలో అయితే ఈ వీడియోలు అనేది వైరల్ అవుతా ఉంది. సో మనతో ఎండల లక్ష్మీనారాయణ గారు అయితే లైన్ లో ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, అసలు ప్రస్తుతం బాన్స్వాడలో పరిస్థితి ఏ రకంగా ఉంది? హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు అయితే చాలా దారుణంగా జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తా ఉందన్న. సో ఏం చెప్తారన్న మీరు? అంటే బాన్స్వాడలో కొంత సకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కొంత ఆవేదన కలుగుతుంది. అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ తోని అక్కడ వ్యవహారం కొంత శృతి మించుతున్న విషయం అయితే వాస్తవం. ఓకే, దీపావళి పండుగ వచ్చింది అనుకోండి. యా, దీపావళి పండుగకు రైతు తాను పండించిన పువ్వులు అమ్ముకుందాము అనేటువంటి ఉంటే అతని మీద కూడా దాడి చేయడానికి సిద్ధమయ్యేటువంటి పరిస్థితులనే అటువంటి సంఘటనలు. ఒక చిన్నారి పట్ల అత్యాచారం చేస్తే కేసు అయితే ఆ కేసు నుంచి కోర్టుకు రిమాండ్ అయితే, కోర్టు ద్వారా జ్యుడిషియల్ రిమాండ్ అయితే ఆ బయటకు బెయిల్ ద్వారా వచ్చిన తర్వాత మరి అతన్ని సమాజం పురుగును చూసినట్టు చూస్తారు కదా. 54 ఏళ్ల ముదుసలి 8 ఏళ్ల చిన్నారి పట్ల అత్యాచారానికి ఒడిగడితే మరి అరెస్ట్ అయిన తర్వాత, రిమాండ్ అయిన తర్వాత బెయిల్ దొరికితే సమాజంలో అతను ముఖం తలెత్తుకోలేని పరిస్థితి ఉంటది కదా. కానీ ఇక్కడ అదెంతోదేమో గాని ఇక్కడ పూలదండలు వేసుకొని తీసుకుపోయి సన్మానం చేసేటువంటి సంస్కృతి ఏంది? ఇది సభ్య సమాజానికి అసలు మహిళల పట్ల గాని చిన్నారుల పట్ల గాని ఏ రకమైనటువంటి సంకేతం? ఇది చాలా ఆవేదన కలిగించే అంశం. ఇకపోతే మొన్న జరిగినటువంటి ముజ్మల్ సంఘటన ఏదైతే అవునండి, అది ఒక్కరోజు జరిగినటువంటి సంఘటన కాదు. అది గత 3-4 రోజులుగా ఆ అమ్మాయి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది, ఆ అమ్మాయిని వీడియో తీసేటువంటి పరిస్థితి ఏంది, అమ్మాయి భక్తి పాటలు పెట్టుకుంటే ఇవి చెత్త పాటలని మాట్లాడడం ఏంది, మరి ఇవి తీసేసి సినిమా పాటలు వేయమనడం ఏంది? ఇతను ఎవరు? ఈ 3 రోజులుగా అక్కడ అమ్మాయిని ఎందుకు సతాయిస్తా ఉన్నాడు? మరి ఎదుర్కొని నిలదీసి ఇంకో వచ్చినటువంటి కస్టమర్లు నిలదీస్తే అప్పుడు మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా కలిసి పోలీస్ స్టేషన్ కు అప్పచెప్తే మరి నిందితుని కోసం వందలాది మంది గ్యాదర్ అవ్వడం ఏంది అన్న? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఒక గవర్నమెంట్ డాక్టర్, కంటి వైద్యులు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అతను డాక్టరేనా లేకపోతే ఏంటి అసలు అతనిది? ఆప్థాలమిస్టు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆప్థాలమిస్ట్ గా పనిచేస్తున్నాడు. మరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గా తను ఉన్నారు. ఇవాళ సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తను చెప్పుకోవాలా. మరి ఎందుకు ఇంతగానం ఇవాళ ఈ దేవునికి సంబంధించినటువంటి పాటలు పెడితే ఆయనకు అంతగానం ఇబ్బంది ఏమైందంటారు? మరి ఇది అంటే ఒకవైపు బాన్స్వాడ నియోజకవర్గంలో బడా పహాడ్ ఉన్నది. అవునండి, అక్కడ ముస్లింల కంటే హిందువులు లెక్కపోతారు ఖచ్చితంగా. మరి ఇటువంటి దగ్గర అంటే ఇక్కడనే ఏదైతే భక్తి పాటలు, రాముడి పాటలు వినడానికి కూడా భరించలేనటువంటి అసహిష్ణుత ఏంది? మరి దాని విషయంలో అతని తప్పును నిలదీయాల్సినటువంటి మిగతా వాళ్ళు మరి అతనికి బాధ్యతగా నిలబడడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇవాళ రిలయన్స్ మాల్ట్ మీద దాడి, మోర్ సూపర్ మార్కెట్ మీద దాడి, అక్కడ ఉన్న ట్రెండ్స్ మీద దాడి. ఇదే మనస్తత్వము, ఇదే పైశాచికత్వము, ఇదే మతమోక్షం అన్న. ఇక్కడ చిన్న పిల్లలు కూడా రాళ్ళు రువ్వీరు అనేది సీసీ ఫుటేజ్ అనేది మనకు కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే వీడియో రికార్డ్ చేసినటువంటి ఫుటేజ్ కూడా ఉంది. చిన్న పిల్లలు కూడా రాళ్ళు పట్టుకొని అలా ఇరు వర్గాల మధ్య ఇట్లా రాళ్ళు రువ్వడము, పోలీసులు కూడా గాయాలైన అని చెప్పి తెలుస్తా ఉంది. సో అసలు ఇదేంటి లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అదుపు తప్పిపోయిందని చెప్పేసి మనకు అర్థమైతా ఉంది.
అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి మేరకైతే అక్కడ రాళ్ళు రువ్వడం అనేటువంటిది ఇరువారు అంటే ఈ రెండు వైపుల నుంచి న్యాయం కోసం వచ్చినటువంటి పక్షాన వచ్చినటువంటి సమూహము మరి వచ్చి ఇంకో గల్లీ నుంచి వచ్చి రాళ్ల దాడికి పాల్పడినటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇట్లా రాళ్ల దాడికి ఒకవైపు నుంచి రాళ్ల దాడి జరిగితే మరి కేసులేమో 47 మంది మీద కేసులు రాస్తే 27 మంది ఎవరైతే న్యాయం కోసం వచ్చిన వాళ్ళ మీద రాస్తారు అన్న. ఎగ్జాక్ట్లీ నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అన్న. ఇక్కడ న్యాయం కోసం ఘోషిస్తూ బంద్ నిర్వహించడం ఇది ప్రజాస్వామ్యంలో పాపమా? బంద్ నిర్వహిస్తే 307 ఆర్టికల్ 307 సెక్షన్ ప్రకారం కేసులు పెడతారా? అవునండి. ఇది ఎక్కడ చూద్దాం? అంటే అధికారం అంటే ఇది ఏం కనబడుతున్నది? కాంగ్రెస్ లో అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు. అవును, అంటే ఇది అధికార పార్టీ అండా ఆలంబన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఇది చాలా బాధాకరమైన. ఇక్కడ బీజేపీ కార్యకర్తలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందూ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 20 నుంచి 25 మందిని అరెస్ట్ చేసిరు. వాళ్ళ ఆచి కూడా తెలియదు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎవరికి కాల్ చేసినా కూడా కాల్ కనెక్ట్ అవుతలేదు అక్కడ. సో అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఫోన్స్. అసలు ఎవరిని ఆయన అక్కడ ఉన్నాడా లేడా సంబంధం లేదు. ఆయన అంటే అక్కడ నిరసన వ్యక్తం చేసిందా లేదా దాంతో సంబంధం లేదు. ఆయన బీజేపీకి సంబంధించినటువంటి ప్రెసిడెంటా, జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ మాజీ వైస్ ప్రెసిడెంట్, అసెంబ్లీ మాజీ కన్వీనర్, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసిరా అంటారు, అంతేనా? అసలు కొంత డెమోక్రటిక్ వేల నిరసన డిమాండ్ చేశారు. అవునండి. మరి కొందరు అక్కడ నిలబడ్డారు. దీన్ని ఆధారంగా చేసుకొని కేసులు రాసిండ్రు. అంటే రాజకీయంగా కక్ష సాధింపు అనేటువంటిది రాజకీయంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సార్, ఇక్కడ మిమ్మల్ని కూడా బాన్స్వాడకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇవాళ తెలంగాణ బీజేపీ బాస్ రామచంద్రరావు గారిని కూడా అడ్డుకున్నారు. బండి సంజయ్ గారు కావచ్చు, దాంతో పాటు అరవింద్ గారు కావచ్చు, పైడి రాకేష్ రెడ్డి గారు కావచ్చు, దాంతో పాటు ఇక్కడ మనకి మార్గ మధ్యలోనే వాళ్ళని ఆపేసిరు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. రాజా సింగ్ గారిని కూడా దీంట్లో అరెస్ట్ చేసిరు అని చెప్పేసి సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఏం జరుగుతా ఉంది? ఎందుకు మిమ్మల్ని రానియలేకపోతా ఉన్నారు అక్కడికి? అక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆందోళనతో ఉన్నటువంటి వాళ్లకు పరిస్థితిని వివరించి మరి ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం, భయాందోళనను తగ్గించేటువంటి ప్రయత్నం, మరి పోలీసులకు వాస్తవాలను విడమర్చి చెప్పేటువంటి అవకాశం కోసం మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మరి ఆ వాస్తవాల ఆధారంగా మీరు వ్యవహరిస్తామని చెప్పడానికి వెళ్తే మరి మమ్మల్ని మార్గ మధ్యలోనే అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్లు లేకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టడము, దినమంతా రాత్రి వరకు అక్కడ ఇట్లా పెట్టడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఎవరైతే హిందువులకి ధైర్యం చెప్పడానికి మీరు వెళ్దామని చెప్పేసి అనుకుంటే అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు దీని గురించి ప్రెస్ మీట్ కావచ్చు, దీని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు అసలు. సో హిందువుల పక్షాన ఎందుకు ఇంత పక్షపాతం వహిస్తా ఉన్నారు? మరి దీని గురించి ఇన్ని దాడులు జరుగుతా ఉన్నాయి, ఇంతమంది ఇంజూర్ అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయితే లేరు? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన నన్ను అక్కడికి రానివ్వట్లేదు. ఎమ్మెల్యే ఆలోచన సరళి ఒక పక్కనే పరిమితమై ఆలోచిస్తున్నాడు. వాస్తవాల ఆధారం చేసుకొని వాస్తవంగా వ్యవహరించేటువంటి ఆలోచన కనపడతలేదు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నటువంటి సరళి ఏదైతే ఉందో ఇది సబబు కాదు. మరి అక్రమంగా ఎవరైతే కేసులు బనాయిస్తున్నారో, సంబంధం లేని వాళ్ళని కేసులలో ఇరికిస్తున్నారో, అక్కడ నిరసన ప్రజాస్వామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేసిన వాళ్ళను, న్యాయం డిమాండ్ చేసిన వాళ్ళను 307 కేసులు పెడతా ఉంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? అన్న ఇక్కడ ఎవరైతే హిందూ బంధువులు టార్గెట్ చేయడంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉంది అనేటువంటి అభిప్రాయానికి అవకాశం వస్తుంది. అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా సేమ్ అదే రకంగా వస్తా ఉంది. ఇక్కడ ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ హిందూ బంధువులు కావచ్చు, మీ బీజేపీ కార్యకర్తలు, దాంతో పాటు ఎవరైతే ఇవాళ టౌన్ ప్రెసిడెంట్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో వీళ్ళని ఏ రకంగా మరి కాపాడుకోబోతా ఉన్నారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి అనేక జిల్లాలలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. ఇవాళ కార్యకర్తలు ముందుకొచ్చి ఇలా హిందువుల పక్షాన నిలవడం అంటే కూడా పోలీస్ కేసులు అయితే అని చెప్పేసి భయపడి వెనుకకు జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాము ఎండల లక్ష్మీనారాయణ గారు. సో ఇది కరెక్టేనంటారా?
మేము రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నేతృత్వంలో డీజీపీ గారిని కలుస్తాం, యా వాస్తవాలను వివరిస్తాం, అక్రమంగా బనాయించినటువంటి కేసుల విషయంలో వివరిస్తాం. దీని విషయంలో సమగ్రమైన విచారణ జరిపి అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలా, దానికోసం మేము కోరుతాం. ఖచ్చితంగా ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి అధికారం ఆలంబనగా ఉన్నదనేటువంటి భావనతోని మతపరమైనటువంటి దురుద్దేశంతో చెలరేగిపోయి వ్యవహరించడాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో మాకు హామీ ఇవ్వాలని చెప్పి మేము డీజీపీ గారిని కలుస్తాం. తప్పనిసరిగా అక్కడ జరుగుతున్న పరిణామాలు మరి వాటిని ఓవర్లుక్ చేస్తున్నటువంటి పరిస్థితులను, ఈ రకమైనటువంటి దినదినం పెరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన స్థితులను మేము అక్కడ వివరించడం జరుగుతుంది. సార్ ఇక్కడ ఎవరైతే ఇరు వర్గాల మధ్యన ఈ రాళ్ల దాడి అయితే జరిగింది, దాంట్లో చిన్న చిన్న పిల్లలు మైనర్స్ ఉన్నారు. ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో దీంట్లో చిన్న చిన్న పిల్లలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడము, రాళ్లు రువ్వడము, సో అక్కడ ఉన్నటువంటి హిందువులకి చాలా మందికి దెబ్బలు తగిలినాయి. దాంతో పాటు పోలీసులకు కూడా కొంతమందికి ఇంజూరీ అయినాయి, సీరియస్ ఇంజూరీ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేసిరా? ఇక్కడ మీడియా కథనాలు చూస్తుంటే ఎస్పీ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. సో రాళ్లు రువిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏ రకంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు రానున్న రోజుల్లో? ఇప్పుడు చిన్నపిల్లలు అంటే నిర్మల మనస్కులు, ఆ చిన్నపిల్లల స్థాయిలో ఉన్న వాళ్ళ మనస్సును ఏ రకమైనటువంటి దేశభావంతో నింపిండ్రు, ఏ రకంగా చిన్నపిల్లలు కూడా రాళ్ళు తీసుకొని తమ తోటి పౌరుల మీద దాడికి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇండెప్త్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, విచారించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఎవరు ప్రేరేపించారు, ఎవరు ప్రొవోకేట్ చేశారు? సార్ ఇక్కడ ఇంత తక్కువ టైంలో 500కు పైగా ఈ గుమ్మిగూడడం అనేది ఇది అసలు ఏంది? అసలు ఇదంతా ప్రీ ప్లాన్ గానే జరిగిందా, లేకపోతే ఇదంతా కూడా ఏవైతే ఇట్లా హిందువులకు ముస్లింలకు గొడవలు జరగాలని చెప్పేసి ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ప్లే చేసిరా అనేది మనం చెప్పగలుగుతారా? అంటే ఇది ఈ స్వభావము ఈ రకంగా వీడి తంత్రం ఏదైతే ఉన్నదో, అవును, క్షణాలలో సమూహం గుంపుడి వైలెన్స్ క్రియేట్ చేయడము, వాళ్ళు రువ్వడానికైనా ఎటువంటి చర్యలకైనా మాటలను ధ్వంసం చేయడానికైనా సిద్ధపడడం ఏదైతే ఉందో, ఇది భవిష్యత్తులో ఇటువంటి ఆలోచన సరళి, ఇటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉన్నదో ఇది ఇబ్బందికరము. దీన్ని కటుగా వ్యవహరించి దీని వెనుక ఎవరున్నా కూడా, ఎవరి ఆలోచన ఉన్నా కూడా, ఎవరి ప్రొవోకేషన్ ఉన్నా కూడా ఆ మూలాలను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం మేము డిమాండ్ చేస్తున్నాం. మేము డెఫినెట్లీ దీన్ని సమగ్ర విచారణ జరిపితే దీని వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. దీని వెనుక ఏదైతే అధికారం అండగా ఉందనేటువంటి భావనతోని మరింత ఈ రకమైనటువంటి ఆలోచన ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిష్పక్షపాతంగా దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ విషయంలో వ్యవహరించాల్సినటువంటి అవసరం. ఎన్నెల లక్ష్మీనారాయణ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. సో ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా పవిత్రంగా వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి విధ్వంసాల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ ప్రాణం పోయినా కూడా ఇట్లాంటి విద్వేషాలకు వాళ్ళు వెళ్ళరు, ఎవరిపైన కూడా దాడి చేయరు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ టైంలో ఈ పవిత్ర రంజాన్ మాసంలో వాళ్ళు రాళ్ళు రువ్వడము, సో ప్రాణాలు తీసే వరకు ఇక్కడ దాకా పోయింది అని అంటే ఇక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడ మైనారిటీ సోదరులు అనే దాని గురించి ఏం చెప్తారండి? నేను ఏదైతే పవిత్ర మాసం ఏదైతే ఉందో, పవిత్ర ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి ఆ పవిత్ర మాసంలో, ఆ పవిత్ర ఉపవాసాల దినాల్లో ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళ విషయంలో ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద భావించాల్సినటువంటి అవసరం ఉంటది. వాళ్ళ విషయంలో తప్పనిసరిగా దృఢంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటది. ఎవరిని కూడా స్పేర్ చేయకుండా మరి ఎవరి ప్రొవకేషన్ ఉంది అనేటువంటిది ఆధారం చేసుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఈ రకమైనటువంటి తీర్థనులు సరికావు. దీనికి ఈ పవిత్ర మాసాన్ని అధిగమించి ఈ రకంగా వ్యవహరించడం అసలు క్షమించాలని నేను. ఖచ్చితంగా కరెక్ట్ పాయింట్ కి వచ్చారండి. ఎందుకంటే మనకి నిజామాబాద్ కి పక్కనే ఉన్నటువంటి జిల్లా నిర్మల్ లో కూడా ఒక కార్ పైన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు హిందువుల కార్ పైన అయితే దాడి చేశారు. సో అక్కడ దానిలో చిన్న పిల్లలు ఉన్నారు అనే ఒక సోయి లేకుండా కారు అద్దాలు పలగొట్టడం జరిగింది. అంటే ఈ 2 రోజులుగా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో దీని గురించి ఏం చెప్తారండి?
ఉపవాసాలు ఉన్నటువంటి దినాల్లో కూడా ఈ రకమైనటువంటి సంఘటనలు, ఈ రకమైనటువంటి దాడులు చోటు చేసుకుంటే అంటే లా అండ్ ఆర్డర్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి అదుపు తప్పుతుంది అనేటువంటి అభిప్రాయం ఏర్పడతాం. ఏదైతే ఆలోచన స్థాయిలోనే ఇటువంటి కార్యకలాపాలను నిరోధించాల్సినటువంటి అవసరం. స్టేట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ శాంతి భద్రతల యంత్రాంగం దీని మీద సమన్వయంతో దృఢ సంకల్పంతో వీటిని అరికట్టడం కోసం ఆలోచన ఎవరికి కలిగినా కూడా ఆలోచన స్థాయిలోనే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపాల్సినటువంటి అవసరం. వాళ్ళ జాతీయ స్థాయిలో ఏదైతే యాంటీ నేషనల్ వాటికి సంబంధించి ఎన్ఐఏ ఏదైతే దృఢంగా వ్యవహరిస్తుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి శాంతి భద్రతకు విఘాతం కలిగించేటువంటి ఇటువంటి చర్యలకు సంబంధించిన వాళ్ళ విషయంలో స్పష్టంగా వ్యవహరించాలా. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆ లిబర్టీ ఇవ్వాలా. ఆ సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి సార్ ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, నిర్మల్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, హిందువుల కారు పైన ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఒక 4 నుంచి 5 దాడి చేసిరు. సో దీనిపైన ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా దీనిపైన రెస్పాండ్ కాలేరు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేడారంలో జరిగినటువంటి కోవాబన్ వివాదంలో కూడా దాంట్లో చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు మనకి బయట పెట్టినాము. మనం దాంట్లో కల్తీ అనేది ఉంది అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు యావత్ హిందూ ప్రజలంతా కూడా, దాంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల వాళ్ళు చాలా మంది దీని గురించి రెస్పాండ్ అయ్యారు. కానీ హిందువులపై జరుగుతున్నటువంటి ఈ విషయం పైన ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాకపోవడం గల కారణం ఏమంటారు? దీని గురించి ఏం చెప్తారండి? ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఫైనల్ గా? సమాజం ఎదురవుతున్నటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నందుకు చైతన్యం కావాల్సినటువంటి అవసరం. మరి హక్కులకు భంగం కలిగించేటువంటి వాళ్ళకి కానీ, మన సమాజంలో ఇటువంటి దాడులకు పాల్పడేటువంటి వాళ్ళ విషయాల్లో కానీ యంత్రాంగానికి ఎక్కడికక్కడ సమాచారం ఇవ్వాలా. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా డెమోక్రటిక్ వేలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలా. ఎవరిని మాత్రం మినహాయించకూడదు, ఎవరు కూడా తప్పిపోకూడదు. బాధ్యులైనటువంటి వాళ్ళు, దోషులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా తప్పిపోకూడదు. ఈ సమాజంలో చూసి ఉపేక్షించి మరో సంఘటనకు భావించిన వాళ్ళమైతే మరో సంఘటనకు ప్రోత్సహించిన వాళ్ళం. అందుకని ఎటువంటి స్థితిలో కూడా ఏ ఒక్క దోషి కూడా తప్పిపోకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలా. ఇది అందరి బాధ్యత. ఈ రకమైనటువంటి బాధ్యతను స్వీకరిద్దాం, ఇటువంటి సవాళ్లను ఎదుర్కొందాం అని చెప్పి తెలియదు. లక్ష్మీనారాయణ గారు, ఫైనల్ గా బాన్స్వాడ పరిస్థితి ఇప్పుడు అంతా కూడా చేతిలోకి వచ్చిందని చెప్పేసి అంటారా, లేకపోతే ఇంకా అక్కడ హైటెన్షన్ వాతావరణం ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు వెళ్తున్నారు బాన్స్వాడకి? మళ్ళీ మొన్న వెళ్ళే ప్రయత్నం చేస్తే మొన్న అరెస్ట్ చేసి బికనూరు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. నిన్న వెళ్తే నసులాబాద్ దగ్గర నుంచి, అంకోల్ నుంచే అరెస్ట్ చేసి నిజామాబాద్ కు తీసుకొచ్చి అక్కడనే రాత్రి వరకు అరెస్ట్ చేసి మరి హైదరాబాద్ పొలిమేరల్లో వదిలి. ఇప్పుడు మళ్ళీ నేను ఎవరైతే రిమాండ్ లో ఉన్నారో అకారణంగా పార్టీలో బాధ్యతలు ఉన్న కారణంగా మరి వాళ్ళు ఏదైతే అరెస్ట్ చేసి కేసులు బనాయించి రిమాండ్ చేశారో వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళకి కలవడానికి వెళ్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎందుకు పట్టకపోయినా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏం తప్పు చేశారు అనేటువంటి ప్రశ్న వాళ్ళ మదిలో ఉన్నది. సరే, వాళ్ళకు సాధన చేకూర్చడానికి కోసం వాళ్ళ కుటుంబ సభ్యులను కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళతోని. ఎందుకంటే ఎప్పుడైతే పోలీసులు వాళ్ళని తీసుకపోయారో వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్. ఎక్కడ ఉన్నారో లొకేషన్ ఐడెంటిటీ లేదు, తెలియదు. ఎందుకు తెలియదు. పోయిన తర్వాత మళ్ళా ఒక డైరీ చూస్తే అట్లా ఇల్లు పేరు. అంటే ఇంత నేరం ఏం చేశారు? అన్యాయాన్ని శిక్షించాలా, దానికోసం నినదించడం పొరపాటే అయితే మరి అది పొరపాట అని అడుగుతా ఉన్నాం. మేము న్యాయం కోసం నిలబడితే ఇది మమ్మల్ని అక్రమంగా కేసులు ఎందుకు బనాయిస్తారు? అన్యాయంగా మా మీద కేసులు ఎందుకు పెడతారు? ఇది ఈ రకమైనటువంటి రివాజ్ అనేటువంటిది కొనసాగుతా ఉన్నది. ఇది సమంజసం కాదు. ఇరు మతాల నుంచి ఇక్కడ నుంచి ఎందరిని అని కాదు. ఎవరు రాళ్ళు విసిరేరు, ఎవరు ప్రొవోకేట్ చేసారు, సంఘటనకు బాధ్యులు ఎవరు, వాళ్ళని ఆధారం చేసుకొని వ్యవహరించాలి తప్ప అటో 20 మందిని ఇటో 27 మందిని ఇట్లా చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలా. తప్పు ఏ మతస్థుడైనా ఎవరిదుంటే
వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద మాత్రమే కేసు చేయాలి. Yes. బ్యాలెన్స్ చేయడం కోసం అమాయకులను కూడా బలి చేస్తామంటే అది సరికాదు. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇది మొత్తానికి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారి వర్షన్ అనేది మనం విన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి బాన్స్వాడ బీజేపీ ఇన్ఛార్జ్ గా మనం చెప్పుకోవాలా, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తను ఇవాళ అక్కడ కొనసాగుతా ఉన్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి వాళ్ళు అక్కడ పరామర్శిద్దామని చెప్పేసి వెళ్ళినా కూడా పోలీసులు ఇక్కడ హౌస్ అరెస్టులు చేయడం కావచ్చు, దాంతో పాటు రోడ్ల పైన ఎక్కడికక్కడ ఆపేయడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో రెండు వర్గాల మధ్య ఈ రాళ్లు రువ్వుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆధారాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో చిన్న చిన్న పిల్లలు, మైనర్స్, ఒక వర్గానికి చెందినటువంటి పిల్లలు కూడా రాళ్లతో ఇవాళ ఒక వర్గాని పైనకి వాళ్ళు రాళ్ళు వేయారు అని చెప్పేసి అంటే ఒకసారి ఆలోచించుకోండి ఎంత తారాస్థాయిలో ఈ గొడవ అనేది జరిగిందనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఇవాళ హనుమంతునికి సంబంధించినటువంటి పాటలు, దాంతో పాటు శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి పాటలు పెడితేనే వీళ్ళకి ఇంత ఇబ్బంది కలిగిందని అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇలా ఆ స్టోర్ లోకి వెళ్ళి ఆ పాటలు బంద్ చేయండి అని చెప్పేసి అబ్జెక్షన్ చేయడం అనేది ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే మనము ఏ దేశంలో ఉన్నాము అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ప్రతి ఒక్క హిందూ బంధువు దీనిపైన రెస్పాండ్ కావాలని చెప్పేసి చాలా మంది వాళ్ళ పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో చాలా మంచి విచారణ అయితే చేపడతాము. ఎవరైతే తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు అయితే కఠినంగా పెడతామని చెప్పేసి ఇవాళ జిల్లా ఎస్పీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది స్పెషల్ స్టోరీ.